కొత్త పెన్షన్లపై ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధమే నడిచింది. 50 ఏళ్లు పైబడ్డ వారికి కొత్త పెన్షన్లు ఎన్నిచ్చారు, ఎప్పుడు ఇస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రశ్నించారు. రమేష్ యాదవ్ ప్రశ్నకి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పెన్షన్ పథకాన్ని సీఎం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, కొత్త పెన్షన్లపై విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో పెన్షన్ 2000 పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్నారని, కానీ తాము అంత టైం తీసుకోమంటూ సెటైర్లేశారు మంత్రి కొండపల్లి. సూపర్ 6 తర్వాత ప్రధానమైన హామీ కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది. బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్ళు దాటిన వాళ్లకు పెన్షన్ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు అదే ఎలక్షన్ల ముందు చూస్తే అధ్యక్ష, ఇది మేనిఫెస్టో చూస్తే వీళ్ళు క్లియర్గా బీసీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్ళు పై ఉన్న వాళ్ళకందరికీ పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష. దాని తర్వాత ఎలక్షన్ల ముందు వాళ్ళు ఇచ్చిన పేపర్ యాడ్లో అదే మెన్షన్ చేశారు అధ్యక్ష. ఏర్పడినప్పటి నుంచి వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారము 50 ఏళ్ళు దాటిన వాళ్లకు ఎంత మందికి పెన్షన్ ఇచ్చారు? కొత్త పెన్షన్ అధ్యక్ష, కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు అధ్యక్ష? ఎప్పటి నుంచి? మంత్రి గారు. అధ్యక్ష వాళ్ళకి 2000 నుంచి 3000 చేయడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈరోజు ఇది అధ్యక్ష ఈ ప్రశ్న ఈ కౌన్సిల్లో 3వ సారి అడుగుతున్నారు అధ్యక్ష. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైతే మాట చెప్పిందో చూచా తప్పకుండా తల్లికి వందనం పథకం అవ్వచ్చు కానీ, అన్నదాత సుఖీభావ అవ్వచ్చు కానీ, పెన్షన్ పెంపు అవ్వచ్చు కానీ, దీపం 2 పథకం కానీ, అన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చామో చూచా తప్పకుండా డేట్ ఇచ్చి మరీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మేము ఇవ్వడానికి మేము ఉన్నాము. దానికి ఒక టైం వస్తుంది, దానికి ఒక అనాలిసిస్ అవుతుంది. ప్రభుత్వ పథకం అన్నాక ఖచ్చితంగా ఒక ప్రిపేర్నెస్ ఉండాలి. కంప్లీట్ గా ఎలాగ బడ్జెట్ ప్లాన్ చేయాలి, ఒక ఫోకస్డ్ గా వెళ్ళాలి. దాన్ని ఖచ్చితంగా కార్యాచరణ చేస్తారనే విషయం కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష మీలాగా మేము 5 ఏళ్ళు తీసుకోము, వాళ్ళలాగా 5 ఏళ్ళు తీసుకోము, క్షమించాలి. ఖచ్చితంగా మీ ద్వారా తెలియజేసుకున్నాను.